హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్ అందరికీ స్వాగతం. ఇలా వర్షం పడుతూ చల్లగా ఉంటే సాయంకాలం టీ తాగుతూ 2 మిర్చి బజ్జీ తింటే బాగుంటుంది అనుకుంటాం కదా. అయితే మిర్చి బజ్జీ శనగపిండితో చేస్తాం కాబట్టి కడుపులో నొప్పి, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు, అలాగే గ్యాస్ ప్రాబ్లం రావటం, మోషన్స్ ఇలాంటి ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు తింటం ఎందుకు, బాధపడటం ఎందుకు చెప్పండి. హాయిగా హ్యాపీగా ఇంకో సోర్స్ ఏదో ఉంటుంది, ఆలోచిద్దాం. దాన్ని ఎలాగా అని ఆలోచించి ఇలా చేస్తున్నాను నేను. మినప్పప్పుని ఒక కప్పు తీసుకొని ఒక 2 గంటలు అంటే 2 గంటలే నానబెట్టండి. ఎక్కువసేపు నానితే మళ్ళీ ఆయిల్ పీల్చుకుంటుంది. అందుకని 2 అవర్స్ నానిన తర్వాత దాన్ని గ్రైండర్లో వేయండి. గ్రైండర్లోనే వేయాలని లేదు, మిక్సీలో వేసుకోవచ్చు చక్కగా. నేను నెక్స్ట్ దోశల పిండి కూడా వేసుకోవాలి, అందుకని గ్రైండర్ ఆన్ చేశాను. లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు, కొంచెమే కాబట్టి. మనం ఈ బజ్జీల కోసం ఈ మిర్చీలు తీసుకున్నాం. ఇవి అస్సలు కారం ఉండవండి, ఇక్కడ ఉండేవి. మనకి ఇండియాలో అయితే కొంచెం కారం ఉంటాయి. అలా కొంచెం కారం ఉన్న వాటికి లోపల గింజంతా తీసేయండి, కారం లేకుండా ఉంటుంది. ఇలా అన్నిటినీ చీరి పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి మిరియాలు వేస్తున్నాను నేను. మామూలుగా మనం మిర్చి బజ్జీ అంటే శనగపిండి వేసుకుంటాం కాబట్టి వాము వేసి నూరి పెడతాం. కానీ మినప్పిండికి కాంబినేషన్ మిరియాలేనండి. మనం కొన్ని కాంబినేషన్లు చెప్పుకున్నాం కదా, అలా మినప్పిండికి కాంబినేషన్ మిరియాలు అయితేనే అది డైజెషన్ అవుతుంది బాగా చక్కగా. మా శారద తయారైతే మినపిండి చేసే పునుగుల్లో కూడా మిరియాలు వేస్తారు. మినపిండితో చేసిన ఆయిల్ ఫుడ్ అరగాలంటే మిరియాలు పడాల్సిందే. మిరియాలు కొంచెం క్రష్ చేసిన తర్వాత మామూలుగా చింతపండు రసం వేస్తారు కదా పులుపు కోసం బజ్జీ మిర్చిలో, మనం దాని బదులు ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాం. ఆమ్చూర్ పౌడర్ వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ప్లేట్లోకి తీసేసి, పులుపు అక్కర్లేదనుకుంటే ఆమ్చూర్ పౌడర్ తీసేసేయండి. మిరియాలు కారానికి సరిపోతాయి మనకి. ఇలా చీరుకున్న వాటిలోకి ఈ పౌడర్ని కొంచెంగా పెట్టండి. ఎక్కువ అయితే మరి పులుపు ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా ఇలా పెట్టండి. అన్నిటినీ ఇలా పెట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి మెదిగిందేమో చూద్దాం. గ్రైండర్లో నుంచి పిండి తీసుకున్నాం, కొత్తగా సాఫ్ట్గా వచ్చింది కదా. ఈ పిండిలోకి 1 స్పూను బొంబాయి రవ్వ వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి మిర్చికి అతుక్కోదు. అందుకని 1 స్పూను బొంబాయి రవ్వ, కొంచెం కలర్ కోసం పసుపు, తగినంత సాల్ట్, ఈ 3 బాగా మిక్స్ అయ్యి కలర్ బాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇంకో పని చేయొచ్చండి, రవ్వ బదులు మనం మినపప్పు నానబెట్టేటప్పుడే అందులో 2 స్పూన్లు బియ్యం వేసామంటే అలా అయినా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా రవ్వ వేయకుండా. మినపిండి కదా జారిపోతుంటుంది. 100 గ్రాములు మనం మినపప్పు తీసుకున్నామండి, అందులోకి ఒక 2 స్పూన్లు కనుక బియ్యం వేసి నానబెట్టేసుకున్నామంటే మొత్తం కలిపి పసుపుతో సహా వేసి గ్రైండ్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన దానిలోకి మనం స్టఫింగ్ చేసుకున్న ఈ మిర్చి బజ్జీని కొంచెం, దీనికి అంటుకోవటం కష్టమే, కొద్దిగా శ్రమించి ముంచేసి కాగుతున్న ఆయిల్లోకి వేసేసుకోండి. పిండి బాగా పఫీగా వచ్చింది కాబట్టి ఊరికే వేగిపోతాయండి. ఇలా వేస్తుంటే అలా పైకి వచ్చేస్తున్నాయి చూడండి. మిర్చి బజ్జీ అయితే కాగటానికి కొంచెం టైం పడుతుంది, ఇది ఇలా వేస్తే అలా వేగిపోతూ ఉంటుంది. చక్కగా ఇలా కలర్ రాగానే అన్నిటిని తీసేసుకోండి. మనం ఎలా వేసినా కూడా మిర్చి కొంచెం ఎక్కడొక్కడ ఖాళీ ఉంటుంది, అంత ఫుల్గా అంటుకోదు. ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి, సొగసు చూడతరమా అన్నట్లుగా చూడటానికి చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. మిర్చి బజ్జీ కన్నా ఇంకా బాగున్నాయి ఇవి. వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే కొంచెం మినపిండి పఫీగా వచ్చింది కాబట్టి ఆయిల్ పీలుస్తుంది. వీటిని టిష్యూ పేపర్ మీద కనుక వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయి. 1-2 టిష్యూ పేపర్లు మార్చండి, ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. అప్పుడు వీటిని మధ్యలోకి ఒక చోట, ఎక్కడో ఒక చోట ఇట్లా మిర్చి కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ కట్ పెట్టేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని సన్నగా చాప్ చేసుకొని అందులో కనుక పెట్టే తిన్నారంటే వాహ్ వాహ్ అనాల్సిందేనండి. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు కనురెప్పపాటులో చేసే ఆ లైక్, కామెంటు మాకు మంచి ఎంకరేజింగ్గా ఉంటాయి. తప్పకుండా ఇవి ట్రై చేయండి. 1-2 తిందాంలే అనుకున్న వాళ్ళు ఆపకుండా 4-5 లాగించేస్తారు. అదే శనగపిండి అనుకోండి, 4 తిందాం అనుకున్నా 1 తినగలుగుతాం, ఎక్కువ తినలేం. ఇలా హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోలో కలుద్దామా.